హలో ఫ్రెండ్, జై శ్రీరామ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చెప్పబోయే కథ పరీక్ష. మహేంద్రపుర రాజ్యానికి మహారాజు ప్రతాపరుద్రుడు. కొద్ది రోజులుగా ఆయన అంగరక్షకుడికి ఆరోగ్యం బాగలేకపోవడంతో మరో అంగరక్షకుడి ఎంపిక కోసం చాటింపు వేయించారు. ఎంతోమంది పోటీ పడగా చివరికి సౌమిత్రి, సుమంతుడు, రుద్రుడు అనే ముగ్గురిని ఎంపిక చేశారు. మంత్రి స్వయంగా వారిని కోటలోకి ఒక పెద్ద హాల్లోకి తీసుకెళ్లారు. అక్కడ ఒకేలా ఉన్న 3 గదులున్నాయి. వాటి తలుపులు మూసి ఉన్నాయి. వాటిని చూపిస్తూ మంత్రి వారితో, యువకులారా, ఈ 3 తలుపుల వెనుక 3 మార్గాలు ఉన్నాయి. మొదటి తలుపు వెనుక నిలువెల్లా ముళ్ళున్న భయంకరమైన రాక్షస చెట్లున్నాయి. రెండో తలుపు వెనుక ఆకలితో నకలకలాడుతూ 3 ఏళ్లుగా ఒక్క ముక్క కూడా తినని సింహాలున్నాయి. ఇక మూడో తలుపు వెనుక పెద్ద పెద్ద కత్తులతో నరికివేయడానికి సిద్ధంగా ఉన్న శత్రు సైనికులున్నారు. మీలో ఎవరైతే ధైర్యంగా, తెలివిగా ఏదో ఒక తలుపును ఎంచుకుని ఆ గది దాటి అవతల వైపుకు సురక్షితంగా వెళ్తారో వారే మహారాజు అంగరక్షకుడు అని చెప్పారు. యువకులు ముగ్గురు ఆలోచనలో పడ్డారు. కొంతసేపటి తర్వాత సౌమిత్రి ముందుకు వచ్చి, మంత్రివర్య, మీరు సూచించిన మార్గాలలో నాకు మొదటిది శ్రేయస్కరం అనిపించింది. ఆ ముళ్ళ చెట్లను నరకడానికి నాకు ఒక పెద్ద గొడ్డలి ఇప్పించండి అని కోరారు. మంత్రి అందుకు అంగీకరించి భటులను గొడ్డలి తెమ్మని ఆదేశించారు. రెండో వాడైన సుమంతుడు, నా పరాక్రమం నిరూపించుకోవడానికి ఇది మంచి అవకాశం. శత్రు సైన్యాలతో యుద్ధం చేయడానికి నాకు కత్తి, కేడము తెప్పించండి అన్నాడు. మంత్రి వెంటనే భటులను పిలిచి వాటిని కూడా తెప్పించారు. మూడోవాడైన రుద్రుడు ఎలాంటి ఆయుధాలు అడగకుండా ధైర్యంగా వెళ్ళి రెండో తలుపు తెరిచి లోపలికి వెళ్ళిపోయాడు. అది చూసి సౌమిత్రి, సుమంతుడు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మంత్రివర్య, రుద్రుడు ఆవేశంలో తప్పు చేశాడు. ఆకలితో ఉన్న సింహాలు అతడిని ప్రాణాలతో వదలవు. క్రూర జంతువుల నుంచి అతన్ని రక్షించేందుకు ఆయుధాలతో మేము కూడా లోపలికి వెళ్లేందుకు అనుమతించండి అని ఇద్దరూ ఒకేసారి అరిచారు. అలాగే వెళ్ళండి అంటూ మంత్రి చిరునవ్వుతో చెప్పాడు. భటులు తెచ్చిన ఆయుధాలు తీసుకొని సౌమిత్రి, సుమంత్రుడు కలిసి రుద్రుడు వెళ్ళిన ద్వారం గుండా లోపలికి పరిగెత్తారు. ఆ గది అవతల వైపున్న విజయ ద్వారం వద్ద వారికి రుద్రుడు క్షేమంగా నిలబడి కనిపించాడు. అతని పక్కనే మహారాజు కూడా ఉండడం చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. మిత్రమా, అసలు ఆ సింహాల బారి నుండి ఎలా తప్పించుకున్నావు? ఆతృతగా అడిగాడు సౌమిత్రి. రుద్రుడు నవ్వుతూ, మిత్రులారా, మంత్రిగారు చెప్పిన మాటలను నేను బాగా విశ్లేషించుకున్నాను. రెండో తలుపు వెనుక 3 ఏళ్లుగా ఒక్క ముక్క మాంసం కూడా తినకుండా ఆకలితో ఉన్న సింహాలున్నాయన్నారు. సాధారణంగా సింహం కొన్ని వారాలు ఆహారం తినకపోతేనే చనిపోతుంది. అలాంటిది 3 ఏళ్లుగా ఆహారం లేని సింహాలు అసలు బతికి ఉంటాయా? అవి ఎప్పుడో చనిపోయి ఉంటాయి. ఆ నమ్మకంతోనే ధైర్యంగా ఈ తలుపు తెరిచాను. కేవలం ఎముకల గూళ్ళు మాత్రమే ఉన్నాయి అని వివరించారు. భేష్ రుద్ర, కేవలం పరాక్రమమే కాదు, అంగరక్షకుడికి సమయస్ఫూర్తి, సూక్ష్మబుద్ధి కూడా చాలా అవసరం అని నిరూపించుకున్నావు. నిన్ను నా ప్రధాన అంగరక్షకుడిగా నియమిస్తున్నాను అని రాజు ప్రకటించారు. అప్పుడే అక్కడకు వచ్చిన మంత్రి చప్పట్లు కొడుతూ రుద్రుడిని అభినందించాడు. నీతి: భుజబలం కన్నా బుద్ధిబలం మిన్న.